నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు సొంత పార్టీ నేతలే పొగపెడుతున్నారా? సొంత బాబాయే ఈసారి అనిల్కు జలక్ ఇవ్వబోతున్నారా? మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అనిల్కు మధ్య ఉన్న గొడవ ఏంటి? జగన్ వీర భక్తుడిగా చెప్పుకునే అనిల్కు ఈసారి నెల్లూరులో టికెట్ దక్కుతుందా? వైసీపీ బాస్ అనిల్ను పొమ్మనలేక పొగపెడుతున్నారా? ఇప్పుడు సింహపురిలో నడుస్తున్న హాట్ డిస్కషన్ ఇదే. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వైసీపీకి తలెత్తింది. అయితే ఆ 3 ఎమ్మెల్యేలను వదిలేస్తే మిగిలిన వాళ్లలో కూడా ఐక్యత కనిపించడం లేదు. 3 కీలక నేతలు పార్టీకి దూరమైనప్పుడు మిగిలిన వారు మరింత అలర్టుగా ఉండాలి. కానీ అక్కడ నాయకులందరూ ఎవరికి వారే అన్నట్లు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ప్రధానంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైపే చాలా మంది నేతలు వేలు చూపిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. జగన్ ఫస్ట్ టీంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ పదవి దూరమయ్యేసరికి కొంత సైలెంట్ అయ్యారు. అంతకు ముందున్నంత ఊపు, ఉత్సాహం అనిల్ యాదవ్ లో కనిపించడం లేదనేది పొలిటికల్ గా వినిపిస్తున్న టాక్. 2021 డిసెంబర్ చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పి అబాసుపాలై సోషల్ మీడియాలో నెటిజన్లకు ఆహారంగా మారిన అనిల్ కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ ఓ రేంజ్ లో తగులుతోంది. 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవే పోగొట్టుకున్న అనిల్ ను ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం వైసీపీ అధిష్టానం సైడ్ చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి ఆయనే కారణమంటూ దాన్ని బూచిగా చూపెట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా చేసే ప్రయత్నాలు తెరచాటున జరుగుతున్నాయి. తాను జగన్ పొమ్మన్నా పార్టీ నుంచి వెళ్లనంటూ ఆ మధ్య అనిల్ మీడియా ముఖంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆయనకు కూడా ఈసారి టికెట్ రాదనే భయం వెంటాడుతుందేమోనని అనిపించక మన పార్టీలో పరిస్థితులు అన్నీ తెలిసే అనిల్ అటువంటి ప్రకటనలు చేస్తున్నారని వైసీపీలోనే ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అనిల్ కు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తోనే జగన్ చెక్ చెబుతున్నారన్న టాక్ నెల్లూరులో ఊపందుకుంది. అనిల్ అతిదూకుడే ఆయనకు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణమని వైసీపీలో ఓ వర్గం అంటోంది. మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కన్ను మిన్ను కానకుండా నోరు పారేసుకుని శత్రువులను పెంచుకున్నాడని సొంత పార్టీని తప్పుపడుతోంది. అనిల్ రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా చులకనగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అధినేత జగన్ అండగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో తోటి ఎమ్మెల్యేలపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడని, దీంతో గతంలో జగన్ తమకు మంత్రి పదవి ఇవ్వలేదన్న బాధ కంటే అనిల్ వ్యాఖ్యలే తమని ఎక్కువ బాధించాయని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అందుకే ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి వంటి వారంతా బయటకు వెళ్లారని, ఆ పాపం అనిల్దేనంటూ ప్రచారం ఊపందుకుంది. తన అతి ప్రవర్తనతో అనిల్ నెల్లూరులో అందర్నీ దూరం చేసుకున్నాడని, అందుకే సమయం చూసి మరీ అధిష్టానం ఆయనకు దెబ్బేసేందుకు రెడీ అయ్యిందని నెల్లూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అనిల్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఆయన్ని మంత్రి పదవి తొలగించి కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పగించారట సీఎం జగన్. అయితే ఎప్పటినుంచో కాకానికి అనిల్ కు మధ్య విభేదాలు ఉన్నాయని, దీంతో నెల్లూరులో అనిల్ బాబాయ్ రూప్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం పెరిగేలా కాకాని పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ దెబ్బతో అనిల్ అనుచరులంతా రూప్ కుమార్ వైపు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇక నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తో కూడా అనిల్ కు సఖ్యత లేదు. దీంతో అనిల్ నెల్లూరులో దాదాపు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చి పడిందనేది లోకల్ గా నడుస్తున్న టాక్. నెల్లూరులో అసమ్మతి సెగలు తెరచాటే నడుస్తున్నాయని ఇంతకాలం అనుకున్నారు. ఎప్పుడైతే ముస్లిం మైనారిటీ నేత అబ్దుల్ హాజీపై దాడి జరిగిందో అప్పుడు అనిల్ బాబాయ్ రూప్ కుమార్ రోడ్డెక్కారు. అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే దాడి చేశారంటూ రూప్ కుమార్ మీడియా ముందు తన కోపాన్ని వెళ్లగక్కి డైరెక్ట్ గా అనిల్ కు, ఆయన అనుచరులకు వార్నింగ్ ఇచ్చేశారు. మరోవైపు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అనిల్ కు చెక్ చెప్పేందుకు పావులు కదుపుతున్నాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనిల్, అదాల అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఇదంతా హైకమాండ్ కనుసన్నల్లో తనకు పొగబట్టే ప్రయత్నమేనని అనిల్ లేట్ గా గుర్తించారని తెలుస్తోంది. ఈసారి టికెట్ బాబాయ్ రూప్ కుమార్ కే అనే సంకేతాలు జగన్ ఇచ్చేశారనే ఓ కన్క్లూజన్ కు వచ్చేశాడట అనిల్. దీంతో ఆ మధ్య తాడేపల్లికి వెళ్లి జగన్ తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అప్పుడు కూడా జగన్ ఏం టికెట్ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అటు టీడీపీ సైతం వ్యూహాత్మకంగా మాజీ మంత్రి నారాయణను లైన్లోకి తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధం చేస్తోంది. ఇటు వైసీపీలో చూస్తే అనిల్లో అన్ని మైనస్లే కనిపిస్తున్నాయని నెల్లూరులో ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మారిస్తే కనీసం పరువైన దక్కుతుందని
వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. అందుకే సీఎం జగన్ సైతం తన సన్నిహితుడు అనిల్కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. మరి అనిల్ జగన్ మీద అభిమానంతో పార్టీలోనే కొనసాగుతారా, లేక వేరే పార్టీకి జంప్ కొట్టి సొంత బాస్కి జలకిస్తాడో లేదో చూడాలి. అయితే ఆ మధ్య తనకు టిక్కెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పినా, తనను గెటౌట్ అన్నా కూడా పార్టీ నుంచి వెళ్లిపోను అన్న మాటలకు కట్టుబడి ఉంటారో, ఒట్టుతీసి గట్టు మీద పెట్టి ఎటువైపు దూకుతారో అన్నది తేలాల్సి ఉంది.